శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. లక్ష్మీరమణ హరి గోవింద జయ జయ, సీతారమణ హరి గోవింద జయ జయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వేదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్యతం, విఘ్నం నిఘ్నంతి సతతం, విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం, శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. సూర్యేన్వారబుధార్య కావ్యశనిరాహుత్పాతనామగ్రహాన్, జ్యోతిశ్చక్ర విభాసితాన్, జనిమతాం కర్మ ప్రకాశే స్థితాన్. శేషాద్రి ప్రభుదేవదేవ దయయా లబ్ధాధికారాన్ సదా, తస్యానుగ్రహ కాంక్షిణ సురవరాన్ నిత్యం నమస్కుర్మహే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ, నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం, అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః, సర్వగురుభ్యో నమః. నారద ఉవాచ పురాణసూత్రమఖిలం శ్రుతం తవ ముఖాద్విభో, మరీచయే యథా ప్రోక్తం బ్రహ్మణా పరమిష్ఠినా. అధునా తు మహాభాగ తిథీనాం వై కథానకం, క్రమతో మహ్యమాఖ్యాహి యథా స్యాద్వ్రత నిశ్చయః. యస్మిన్ మాసే తు యా పుణ్యః తిథిర్యేన ఉపాసిత, యద్విధానం చ పూజాదేస్తత్సర్వం వద సాంప్రతం. సనాతన ఉవాచ శృణు నారద వక్ష్యామి, తిథీనాం వై వ్రతం పృథక్, తిథీశానుక్రమాదేవ సర్వసిద్ధి విధాయకం. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని, శుక్లపక్షే సమగ్రం వై తదా సూర్యోదయే సతి. వత్సరాదౌ వసంతాదౌ బలిరాజ్యే తథైవ చ, పూర్వవిద్ధైవ కర్తవ్యా ప్రతివత్సర్వదా బుధైః. భగవంతుడి యొక్క సర్వజ్ఞుడు సకలామరార్చితుడైనటువంటి సర్వేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీయపతి శ్రీనివాస పరబ్రహ్మ, ఆయన దివ్య అనుగ్రహంతో మనం ఈ నాద నీరాజన వేదిక మీద పురాణ యజ్ఞం
6 గంటలకు ఆరంభమయ్యేటువంటిది సాయంత్రం వరకు, రాత్రి వరకు కూడా మధ్య మధ్యలో ఈ సంస్కృతికి సంబంధించినటువంటి అనేకమైనటువంటివి నామ సంకీర్తనలు, నృత్యాలు, ప్రవచనాలు అనేకం సర్వమానవులకు కూడా ఆ భగవత్ తత్వాన్ని, అలాగనే ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ కూడా పరమాత్మకు అభిముఖంగా ఎలాగా తీసుకొని వెళ్ళాలో ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఈ ఇంద్రియాల ద్వారా కంటికి అందమైన రూపం కనిపిస్తే కన్ను అక్కడ ఆగుతుంది. పరమాత్మ కంటే పరమ సౌందర్యవంతుడు ఎవరున్నారు? అందుకనే శ్రీమద్ రామావతారంలో అరణ్యకాండలో ఆ ఋషుల ఆశ్రమాలకు వెళితే ఋషులంతా వెంటబడ్డారట రాముణ్ణి. పుంసాం మోహన రూపాయ, పురుషుల్ని కూడా మోహింపచేసేటువంటి ఆ దివ్య అవతార వైభవం అలాంటిది. కృష్ణావతారంలో సరే ఆయన వేణుగానం చేస్తే చెట్లు పులకించాయి, జేనువులు వెంటబడ్డాయి, ఆవు దూడల్ని పిలిస్తే పలికాయి. ఆ అద్భుతమైనటువంటి పరమాత్మ దివ్య సౌందర్యం, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ, 6 గుణాలు 6 లక్షణాలు చెప్పారు భగవాన్ అనేటువంటి దానికి. ఇంకా విశేషంగా కూడా చెప్పారు ఆ భగవంతుని చూడటం, దర్శనం, అలాగనే ఆయన గుణాలను చెవులతో వినడం, ఆయనకు నివేదించినటువంటి వాటిని నాలుకతో రుచి చూడటం, ఆ దివ్య పాదాలను స్పృశించడం. ఈ ఇంద్రియాలకు ఇంకా ఎటు పోవు. ఇంతకంటే విస్తృతమైనటువంటి ఆ సమగ్రమైనటువంటి ఆ సంపద కృష్ణస్తు భగవాన్ స్వయమని, అందువలనే ఎన్నెన్నో గొప్ప గుణాలతో, లక్షణాలతో ఆ అవతార మూర్తుల యొక్క దివ్య వైభవాన్ని రామాయణ, భారత 18 పురాణాదులన్నీ కూడా మనకు అందిస్తాయి. ఆ భగవద్ ఆరాధన చెయ్యాలి, ఆ భగవత్ తత్వాన్ని కూడా తెలుసుకోవాలి, రెండూ ఉండాలి. ఎందుకనంటే ఈ మనస్సు అనేటువంటిది కొద్దిసేపు అలాగ నిలిస్తే మరలా ఇంకొక దాని మీదకి వెళ్తుంది. ఇది చాలా చంచలమైనటువంటి, అందుకనే మనకు విస్తృతమైనటువంటి కర్మాచరణ చెప్పారు. అంటే సత్కర్మలు చెయ్యి. కర్మ అంటే పని, మంచి పనులు చెయ్యి. మంచి పనులు ఏముంటాయి అంటే భగవత్ సంబంధమై ఉంటాయి. ఆ కర్మాచరణ వల్ల మనకు జ్ఞానం కలగాలి, 10 మందికి ఉపయోగం కలగాలి, మనకు కూడా వికాసం కలగాలి. ఇన్ని లక్ష్యాలతో కర్మ. అందుకని ఈ కర్మాచరణ మనకు యజ్ఞములు, దానములు, తపస్సు, భగవద్ ఆరాధనములు, ఉత్సవాలు ఇంత విస్తృతంగా ఎందుకంటే ఈ చంచలమైన మనస్సుని పరమాత్మ వైపు నడిపించడం కోసం. వ్రతాలు, నియమాలు, పూజలు, ఈ నియమమైనటువంటి నియమబద్ధమైనటువంటి జీవితం. అందుకనే విష్ణు పురాణంలోనే అంటారు, యా ప్రీతి అవివేకానాం విషయే స్వనపాయిని, ప్రహ్లాదుడి మాట. అంటే లోక విషయాల మీద బాగా ప్రవృత్తి కలిగినటువంటి వాడికి ఎంతటి గాఢమైనటువంటి అనురాగం ఉంటుందో వదల్లేడు వాడు. మనం ఎన్ని అనుకున్నప్పటికీ కూడా లోక విషయాలు లాగివేస్తూ ఉంటాయి. ఇలాగా లాగివేయబడినటువంటి వాడికి వాటిని వదలలేని గాఢమైన స్థితి ఎలాగుంటుందో నీ పాదాల మీద నాకు అలాంటి అకుంఠితమైనటువంటి అప్రాప్యమైనటువంటి పరమభక్తిని అనుగ్రహించంటాడు ప్రహ్లాదుడు. మనం కోరవలసింది కూడా అదే. అందువలనే నారద మహాపురాణంలో నారద మహర్షి, నిన్నటిదాకా మనం చెప్పుకున్నాం, 18 పురాణాల యొక్క సంక్షేప పరిచయం.
అంటే మనకి ఇన్ని పురాణాలు ఉన్నాయి, ఇంత వాన్మయం ఉన్నది అని కూడా ఏ కారణం చేతనైనా తెలియనటువంటి వానికి తెలియచెప్పడానికి ప్రతి పురాణంలో కూడా ఈ విషయాలు అన్నీ కూడా చెప్పడం జరుగుతోంది. ఇన్ని వేల శ్లోకాలు వేదం ఉన్నది అనుకోండి, ఒక అక్షరం అటు జరపటానికి లేదు, ఇటు జరపటానికి లేదు. అంత చక్కగా దృఢంగా మనకు ఆ వేదాలని అక్షరాలు కూడా లెక్కించి, వాక్యాలను కూడా లెక్కించి, ఇదిగో ఈ ఋగ్వేదంలో 10,000 రుక్కులు ఉన్నాయి, 10,000కు పైబడి 1000 సూక్తాలు ఉన్నాయి, 1,00,000 అక్షరాలు ఉన్నాయి అని ఇలాగ అనుక్రమణికలు లెక్కించి చెప్పే ఎవ్వరు దాన్ని జరపటానికి లేదు. ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు జరిగిన దానికి ఇంకా పాఠములు అని ఆ పదాలను అటు ఇటు మార్చి మార్చి చెప్పి ధారణ ఎలాగ ఎంత గొప్పగా ఉంటుందో మనం వింటూ ఉంటాం. అప్పుడప్పుడు ఆలయం, శ్రీవారి ఆలయం నుంచి ఘన జట, ఇప్పుడు ప్రతిరోజు కూడా మనం ఈ భక్తి ఛానల్లో, మన ఎస్వి భక్తి ఛానల్లో కూడా చూస్తూ ఉంటాం కదా ఆ వేద పారాయణం. ఆ క్రమం, ఘన జట వాటిల్లో ఉండేటువంటి ఆ స్థితిని మనం వింటేనే ఆ శబ్దానికి ఒక ప్రభావం ఉంటుంది. అయితే మాకు అర్థం తెలియదు కదా, అందుకే పురాణాలు వచ్చాయి. అర్థప్రధానమైనటువంటివి ఇవి కూడా 4 లక్షల శ్లోకాలతో 1,00,000 మహాభారతం 5 లక్షలైనవి, ఒక 24,000 శ్లోకాలు రామాయణం, ఒక 18,000 శ్లోకాలు భాగవతం. ఎన్నైనాయి దాదాపు 5.5 లక్షల శ్లోకాలతో ఈ విస్తృతమైన వాన్మయాన్ని చెప్పారు. ఇది మనకు కొంతవరకు ఇంకా ఆ వేదవాన్మయం, దానికి అనుక్రమణికలు, దానికి ఇంకా శ్రాద్ధ సూత్రములని, శ్రౌత సూత్రములని, సులభ సూత్రములని, దాన్ని మళ్ళా విశేషించి ఆగమ శాస్త్రములు, ఆ భగవంతుని యొక్క ఆరాధన ఎలాగ చేయాలి, ఆ వేద మంత్రాలతో చతుర్వేదోద్భవై మంత్రై, చతుర్వేదాలలో చెప్పబడిన ఆయా మంత్రములతో ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటివి భగవత్ శాస్త్రములు, శ్రీశాస్త్రం లేదా ఆ భగవన్ముఖోద్గీతమైనటువంటి ఆయా సంప్రదాయాలలో మనకు దొరుకుతాయి. కనుక భగవద్ ఆరాధనము ఉండాలి, ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా ఉండాలి. దానికి విస్తృతంగా ఈ గ్రంథాలన్నీ ఈ శృతి స్మృతి ఇతిహాస పురాణ సమన్వితంగా మన జ్ఞానాన్ని పెంచుకోవాలి అని అన్నారు. దానికోసమే మనకు అతి సామాన్య స్థితికి దిగివచ్చి ఆ మహర్షాదులు మనకి పురాణ వాన్మయాన్ని అందించారు. దానిలో ఆ బ్రహ్మపురాణం ఇవన్నీ, వీటిల్లో 6వది నారద మహాపురాణం అని, దానికి కూడా చివరికి వచ్చేసాం. నారద మహర్షి అడుగుతాడు, పరమేష్టి అయిన బ్రహ్మ మరీచి మహర్షికి చెప్పినటువంటి సకల పురాణ సూత్రం మీ నుంచి విన్నామయ్యా అంటే దీంట్లో కూడా చెప్పారనమాట. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎవరికి చెప్పారు, ఏ కల్పంలో చెప్పారు, దానివల్ల ఏమిటి ప్రయోజనం, ఇవన్నీ కూడా సంక్షేపంగా మనకు 5-6 అధ్యాయాల్లో చెప్పారు. వీటి ద్వారా అయితే మనకు అతి ప్రాచీన కాలం నుంచి 5,000 సంవత్సరాల నుంచి వేదవ్యాసుల వారు, అంతకుముందు కూడా ఉన్నాయి 100 కోట్ల శ్లోకాలతో, కోట్ల శ్లోకాలే. మనం అసలు మన జీవితమే చాలదు ఒక్కొక్కటి. అలాగనే ఉపవేదాలు ఉన్నాయి, అలాగనే శాస్త్రాలు, నాట్యశాస్త్రం, ఇవి కూడా ఆయుర్వేదం, లక్షల కోట్ల శ్లోకాలతో చెప్పినవి. ఆ దేవతలు, ఆ మహర్షాదుల ద్వారా వచ్చినటువంటివి ఇంకా సంగ్రహం చేసి మన దాకా వచ్చాయి. తాటాకుల గ్రంథాలు, మన వెంకటేశ్వర మ్యూజియంలో చూస్తే రాగి రేకుల మీద అన్నమయ్య పాటలే 32,000 ఉంటే 14,000 జరుగుతున్నాయి. ఏది 600 సంవత్సరాలలో. అంటే దాదాపు మన దేశం, మన ధర్మం మీద
విపరీతమైన దాడులు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు మెలకువతోనే ఉండి దాన్ని రక్షించుకునేటువంటి స్థితులు కూడా ఉండాలి. 1000 ఏళ్లకు పైబడి విపరీతమైనటువంటి ఈ సనాతనమైనటువంటి ధర్మాన్ని నాశనం చేయటానికి అనేకమైన ప్రయత్నాలు ఈనాటికి ఇప్పుడు జరుగుతున్నాయి. మనం ఎప్పటికప్పుడే జాగ్రత్తగా ఉండి మన ధర్మాన్ని తెలుసుకొని ఆచరించి చెప్పాలి. కనుక ఈ శ్లోకాలన్నీ కూడా ఇలాగ ఉన్నాయి అని చెప్పారు మహానుభావ. అయితే ఇప్పుడు ప్రతిరోజు కూడా మనం పంచాంగం చూస్తే ఈరోజు పాడ్యమి ఇది ఇన్ని గంటల వరకు ఉన్నది, ఈ తిథిల వల్ల ఈ వ్రతాలు చెయ్యాలి, ఇలాగా ఉంటుంది. అంటే కాలాన్ని లెక్కించి ఖగోళ శాస్త్ర విజ్ఞానం, జ్యోతిష్య శాస్త్రం, ఎన్ని శాస్త్రాలు వచ్చాయో ప్రపంచాన్ని పరిచయం చేయటానికి ఈ కాల విభాగం, దేశము కాలం వస్తువు, దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటిది పరమాత్మతత్వం. అంటే ఒక దేశానికి ఒక ప్రదేశానికి పరిమితం చేయలేదు, అలాగే ఒక వస్తువుకి ఒక స్థానానికే పరిమితం చేయలేదు, ఒక కాలానికి పరిమితం చేయలేనటువంటిది పరమాత్మతత్వం. దాన్ని మన ఇంద్రియాలు అందుకోలేవు. ఇంకా హిమాలయాలని ఒక స్కేలు పెట్టి కొలిస్తే మనం ఎప్పటికీ చేరగలం? అలాంటిది. అయితే ఎలాగా అంటే ఆ ఋషులు దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి మనకు అందించారు. ఆ కాలాన్ని కొండ గుర్తులతో, సూర్యుని యొక్క గమనం, సూర్యుడు ఉత్తరము దక్షిణము వెళ్తాడు, ఆ వెళ్ళేటువంటి దాన్ని అనుసరించి, గమనాన్ని అనుసరించి కాలాన్ని కొలిచారు. సౌరమానం అన్నారు. చంద్రుణ్ణి అనుసరించి కొలిచారు, చాంద్రమానం అన్నారు. ఆయా తిథులలో ఒక్కొక్క క్రియలు పనులు జరిగాయి. వాటిని గురించి ఆ రోజున ఏ వ్రతాచరణ చేస్తే ఆ పరమాత్మ యొక్క విభిన్నమైనటువంటి తేజస్సుకి శక్తికి ఒక స్వరూపాన్ని కల్పిస్తారు. అందుకనే భిన్న దేవతలు. దేవతలు భిన్నమే, కానీ వారిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ శక్తి ఒక్కటే. ఏకత్వమనుపశ్యతి, ఇది మనం చూడాలి. అందుకనే మనకు ఈ దేవతామూర్తులను ఇలాగ చెప్పి క్రమక్రమంగా ఇవన్నీ కూడా ఒకే పరబ్రహ్మ వైపు తీసుకొని వెళ్తాయి. ఇంద్రో నారాయణ, శివశ్చ నారాయణ, శక్రశ్చ నారాయణ, ఊర్ధ్వశ్చ నారాయణ, అధశ్చ నారాయణ అని నారాయణ ఉపనిషత్తు సర్వము కూడా ఆ నారాయణమయంగా, సర్వం విష్ణుమయం జగత్ అన్నారు. అదే మన దగ్గరకు వచ్చేసాయి. కాబట్టి ఈ దృష్టితో మనం అంటే సర్వదేవతలలో ఉన్నటువంటి పరివ్యాప్తమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని గుర్తించడానికి విభూతి యోగంలో ఆయన చెప్పినట్లుగా నక్షత్రానామహం శశి, నక్షత్రాల్లో చంద్రుడిని నేనే. ఇలాగా ప్రతిదానిలో ఏది అంటే తక్కినది కాదని కాదు, మన మనస్సు నిలబడం కోసం ఆయా స్థానాలు కొన్ని చెప్పారు. దాన్ని ఆధారంగా చేసుకొని అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మని, కరెంట్ అంతటా ఉన్నది, వ్యాపించి ఉన్నది. కానీ మనకు బల్బు రూపంలో అయితే మన మనస్సుకి బాగా తెలుస్తుంది, కరెంట్ ఉందిరా అంటాం. ఇంకొకటి ఈ ఫ్యాన్ రూపంలో, ఇలాగంటే ఆయా వస్తువుల మాధ్యమంగా వ్యక్తమవుతోంది. కాబట్టి మనం కొండ గుర్తుగా చెప్తున్నాం, కానీ అంతకుముందు లేదా ఉన్నది. అది మనకు కనిపించటల్లా దాన్ని మనం కనిపించేటువంటి స్థితిగా ఉన్నది విద్యుత్ శక్తి. అది ఆ పవర్ హౌస్లో అది అలాగ ఉంటే దాన్ని మనం ఎలాగ గ్రహించగలం? కనుక అలాగనే పరమాత్మ కూడా విభిన్నమైనటువంటి స్వరూపాలతో దర్శనమిచ్చారు అని. సరే, ఇవన్నీ విన్నామయ్యా. ఆయా తిథులలో క్రమంగా చేయవలసినటువంటి వ్రత విధానాన్ని నాకు చెప్పవలసినదని నారద మహర్షి సనాతన మహర్షిని అడుగుతాడు. అప్పుడు సనాతన మహర్షి అంటాడు, చక్కగా ప్రశ్నించావయ్యా, ఈయన మన కోసమే. ఆయనకి ఆ తిథులతో ఏం చేస్తాడు? ఆయన
నారద మహర్షి కేవలం పరమాత్మ యొక్క ధ్యాన స్మరణ చింతనాదులతో ఉండేవాడైనా ఈ లోకానికి మేలు చేయాలి అని అనేక మంది మహర్షాదులను అనేక ప్రశ్నలు వేసి అనేక శాస్త్రాలను కూడా ఆయన అనుగ్రహించాడు. భక్తి అనేది అలాగ ఉండాలి. ఆ భక్తికి ఏదైనా ఒక బేస్, ఒక సిద్ధాంతం, ఒక లక్ష్యం, ఒక స్థానం ఉన్నదా? భక్తి సూత్రాలలో మనకు చక్కగా విశ్లేషణ చేసి కథా ప్రసంగం, కథాశ్రవణం చేయడం గర్గ మహర్షి ఇదే భక్తి అంటారు. కథాశ్రుతి గర్గ. ఇంకొక ఆయన పూజాది కార్యక్రమాలు చేయడమే భక్తి. ఇలాగ అందరూ భక్త్యాచార్యులు ఉన్నారు. వీరందరూ చెప్పారు, సరే నీదేమిటయ్యా అని అంటే ఆయన అంటాడు, అస్మిన్ పరమ ప్రేమ రూప, పరమాత్మ యందు విడదీయలేనటువంటి పరమ ప్రేమ కలిగి ఉండడమే భక్తి అని ఆయన సిద్ధాంతం. అలాగనే శాండిల్య మహర్షి కూడా భక్తి సూత్రాలు రాశారు. అలాగనే కర్మాచరణ జైమిని తాత్వికమైనటువంటి విషయ చర్చ బ్రహ్మసూత్రాలలో వేదవ్యాసుల వారు. ఇలాగ సూత్ర రూపంలో సూత్ర వాంగ్మయం ఉన్నది అపారంగా మనకు. యోగ సూత్రాలు పతంజలి. ఇలాగ సరే ఈ తిథులు ఏమిటయ్యా అని అంటే చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమీహని. చైత్రంతో మొదలు పెడుతున్నాడు. చిత్తా నక్షత్రంతో పూర్ణిమ ఉంటుంది కాబట్టి చైత్రము. ఆ చైత్రమాసంలో శుక్లపక్షంలో మొదటి రోజున సూర్యోదయ సమయంలో బ్రహ్మగారు ఈ జగత్తుని సృజించారు. ఇదే మనకు ఉగాది రోజున యుగాది, అది ఆ యుగమునకు ఆది. ఆ రోజున ఈ సృష్టి ఆరంభం చేశాడు. ఆ రోజునే మనం సంవత్సర ఆదిలో వసంత ఋతువు ప్రారంభంలో ఈ ప్రతిపత్తిథి అంటే పాడ్యమిని ఆచరిస్తారు. దీనికి సర్వ ఉపద్రవాలు తొలగిపోయేట్లుగా శాంతిని కూడా చేయిస్తారు. ఆయుష్ప్రదం, పుష్టికరం, ధన సౌభాగ్యవర్ధకం. అలా ఆ రోజున అగ్నిరూపధరుడైన బ్రహ్మగారు, ఆ రోజున అగ్నితిథి కూడా అన్నారు పాడ్యమి. అది ఆ రోజున బ్రహ్మని పూజించాలట. అంటే ఆయనకు ఆకారం లేకపోయినా మనం ఒక రూపాన్ని చేసి మనం శ్రీవారి ఆలయంలో కూడా మనకు ఆ బ్రహ్మోత్సవాలలో బ్రహ్మగారు నిర్గుణ రూపంతో ముందు వెళ్తూ ఉంటారు, బ్రహ్మరథం అని. ఆయనే ఇక్కడ ఉత్సవారంభం చేసినటువంటి వాడు. అలాగా బ్రహ్మకి అర్చన చెయ్యాలట. అగ్ని రూపమైనటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి పూజించి పాద్య అర్ఘ్య పుష్ప ధూప వస్త్రాలంకారాలు సమర్పించాలి, నమస్కారం చెయ్యాలి. ఈ రోజున విద్యావ్రతం కూడా చెప్పారు. శ్రీకృష్ణస్వామి ధర్మరాజుకి ఈ వ్రతాన్ని చెప్పారు. అలాగనే జ్యేష్ఠ శుద్ధ ప్రతిపత్తు, జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి రోజున కూడా స్వామిని చక్కగా అర్చన చేసి ఆయనని ధ్యానం చెయ్యాలట. ఆ కృష్ణేనేతి వేదోక్త మంత్రేనేత్థం క్షమాపయేత్, ఆ కృష్ణేన రజస అని ఇలాగ ఆ మంత్రంతో ఏం చేయాలనేది కూడా ఇక్కడ చక్కగా చూపించడం జరిగింది. ఇలాగా ప్రదక్షిణ నమస్కారాదులు చేసి ధర్మార్థ కామమోక్షానాం నిదానం పరమం వ్రతం సోమవారం సమారభ్య సార్ధమాసత్రయం ద్విజ అని ఇలాగా ఆ స్వామిని చక్కగా ఆరాధన చేసి నమస్కారం చేయాలి. ఇలాగ ఎవరైతే చేస్తారో శ్రీమద్గోవర్ధన ధరాధరం సమర్త్య దక్షిణీకృత్య భుక్తి ముక్తి సమాప్నుయాత్ అని ఈ క్షమాపణ వేడుకొని ప్రదక్షిణ చేసి దక్షిణాది కృత్యాలతో సోమవారం మొదలు 3 మాసాలు 15 రోజులు ఈ వ్రతాచరణ చెయ్యాలి అని. అలాగనే కార్తీక శుక్ల పాడ్యమి రోజున కూడా ఉపవసించి కార్తీక పూర్ణిమ రోజున
భగవద్ ఆరాధన చేయాలి. ఇలాగా చేసినటువంటి వాడు అలాగ ప్రతి మాసంలో కూడా చూపించారు. ధనధాన్య సంపత్తి కలుగుతోంది. అశోక వ్రతం అన్నారు. ఆశ్వయుధ శుద్ధ పాడ్యమి రోజు చేయడం. అశోక వృక్షమూర్తిని గురువుకి సమర్పించాలట. ఈ పాడ్యమి రోజునే నవరాత్ర వ్రతాన్ని ప్రారంభించాలి. ఇలాగా కలశ స్థాపన చేసి దేవిని పూజించాలి అని. అలాగనే కార్తీక శుద్ధ పాడ్యమి రోజున మహావిష్ణువుకి అన్నకూటోత్సవం చేయమని కూడా చెప్తూ ఉన్నారు. గోవర్ధన ధారిని చక్కగా పూజించాలిట ఆ రోజు. మార్గశిర శుద్ధ పాడ్యమి విష్ణుర్చన చేసి హోమం చేసి 2 ఎర్రటి వస్త్రాలను కప్పి ఆరాధన చేయాలి అని. అలాగనే మాఘమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి రోజున మహేశ్వర స్వరూపుడైన అగ్నిహోత్రుని ఆరాధన చేయాలి అని. ఇది పాడ్యమి సంబంధించినటువంటిది. శృణు విప్ర ప్రవక్ష్యామి ద్వితీయా వ్రతాని తే యాని కృత్వా నరో భక్త్యా బ్రహ్మలోకే మహీయతే. పాడ్యమి విధియ. ఈ విధియ రోజున ద్వితీయ వ్రతం అన్నారు. ఇది బ్రహ్మలోకంలో ఉంటాడు వాడు. చైత్రశుద్ధ విధియ రోజున ఆ రోజు కూడా బ్రహ్మారాధన చేయమన్నారు. బ్రహ్మలోకాన్ని పొందుతాడు. అశ్విని దేవతలను కూడా ఆ రోజున పూజ చేయాలి అని. ఇలాగ 12 సంవత్సరాలు నేత్రవ్రతం అన్నారు. అది చేస్తే మహారాజు అవుతాడు. విష్ణులోకాన్ని పొందుతాడు. జ్యేష్ఠ శుద్ధ విధియ రోజున సూర్య భగవానుని చతుర్వక్ర స్వరూపునిగా అర్చించాలట. అలాగనే బలరాముని కూడా పూజ చేయాలి అని. ఆ శ్రీకృష్ణ స్వామిని కూడా పూజించాలి. శ్రీవత్సధారి శ్రీకాంత శ్రీవాస శ్రీపతే ప్రభో గార్హస్థ్యం మా ప్రణాశం మీ యాతు ధర్మార్థ కామద చంద్రార్ధ దాన మంత్రోక్తం సర్వసిద్ధి విధాయకం భాద్రశుక్ల ద్వితీయాయాం శక్రరూపం జగద్విభుం అని. ఒక్కొక్క విధియ అంటే మనకు 15 తిథులు. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి అంటే అన్నీ కూడా విశేషమైనటువంటివి. కాలం అనేటువంటిది పరమాత్మ స్వరూపం అని ఇక్కడ మనకు గుర్తు చేస్తూ జ్యేష్ఠ శుద్ధ విధియ రోజున సూర్య భగవానుని అర్చించాలి. అలాగనే శ్రావణ విధియ రోజున విశ్వకర్మని అశోక శయనమని శయ్య మీద బ్రహ్మగారిని పూజించాలి. శ్రీవత్సధారి శ్రీకాంత్ అంటే ఇక్కడ కూడా ఆ మహావిష్ణువే బ్రహ్మరూపంలో ఒక్కొక్కసారి ఈ సృష్టి క్రియాకలాపాదులు చేస్తాడు అని కూడా. కాబట్టి ఆ మహావిష్ణువు అన్ని రూపాలు ధరిస్తాడు. ఇంద్ర రూపంలో అంటే ఇప్పుడు మనకు ఒక ఆఫీసు ఉన్నదనుకోండి, పెద్ద అక్కడ ఉన్నటువంటి చేయించే వ్యక్తి లేడు, అసలు ఆయనే వచ్చి కూర్చుంటాడు. ఆయన ఇంకా ఏ పని చేయాలన్నా కూడా చేస్తాడు. అంటే ఏంటి, ఆ స్థానానికి ఏం భంగం కాలేదు. అలాగని ఇక్కడ ఒక్కొక్క సృష్టి కల్ప క్రియాకాలాదులలో శ్రీ మహావిష్ణువే బ్రహ్మగా, ఇంద్రుడుగా, దేవతలుగా అన్ని రూపాలలో కూడా వచ్చినట్టుగా మనకు పురాణాల్లో కూడా చెప్తారు. ఎవరైనా ఆ స్థానాన్ని కోరి తపస్సు చేస్తే వారికి ఆ స్థానం ఇస్తారు. అగ్ని, బ్రహ్మస్థానం, ఇంద్రస్థానం, యమస్థానం ఇవన్నీ కూడా పదవులు లాంటివే. సరే, ఇది కార్తీక శుద్ధ విధియ చాలా విశేషమైనది. యమధర్మరాజు చెల్లెలైన యమునను తన ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు కాబట్టి ఈ విధియకు యమద్వితీయ అని పేరు. ఇప్పటికి కూడా అక్కా చెల్లెళ్ళ పండుగను చేస్తారు కదా, ఇవన్నీ పురాణాల్లో ఉన్నటువంటివి. కనుక ఇలాగ ఆ రోజున చెల్లెలి ఇంటిలో భోజనం చేస్తే పుష్టి కలుగుతోంది. అంటే సహజంగా అన్న చెల్లెళ్ళు పుట్టి ఒకే కుటుంబంలో పుట్టి పెరిగినా కొంత వ్యక్తత వచ్చి స్వయం ప్రతిపత్తి కలిగేసరికి
మా అన్న వాడు అసలు నాతో పలకడు, లేదా వాడు అబ్బో పెద్ద స్థాయిలో, ఇలాంటి భావాలు ఉంటాయి. అవి లేకుండా, లేదా మా చెల్లెలు పెద్ద స్థాయిలో ఉన్నది నన్ను పట్టించుకుంటోంది అని కూడా అన్నలు అనుకునేటువంటిది లేకుండా ఒక్కసారైనా అలా కలిస్తే వారిలో ఆప్యాయం, ఆ పూర్వ విషయాలన్నీ స్మరించుకొని ప్రేమతో మళ్ళా కలిసిమెలిసి ఉంటారు. అందుకనే ఒకరికొకరు సంబంధం చెడకుండా ఈ పేరెంటాలని వారికి ముత్తైదువులకు కాళ్ళకు పసుపు పూసి ప్రతి ఒక సంవత్సర కాలం ఇలాగ పసుపు పూసి వివాహం అయిన తర్వాత తాంబూలాలు ఇస్తే మంచిది అని ఇవన్నీ ఎందుకు పెట్టారు అని అంటే సమాజంలో అందరూ నేనొక్కడినే నా ఇష్టం అన్నది కాకుండా 10 మందితో కలిసిమెలిసి ఎలాగ జీవించాలి అనేటువంటి దానికి కూడా, అంతేకాకుండా ఇక్కడ ఎక్కువ తక్కువలు లేకుండా ఆమె చాలా గొప్ప స్థానంలో ఉన్నది కదా మనల్ని పలకరిస్తోందా అని వీళ్ళు అనుకోకూడదు, వాళ్ళదేమున్నది అని అనుకోకుండా ఈ సమయంలో అయినా వచ్చి అంతటి ఆమె వచ్చి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి పూలమాల ఇచ్చి ఇది చేసింది అని సంతోషంగా ఆశీర్వదిస్తారు, అక్షతలు వేస్తారు. అలాగనే ఆమె బొట్టు పెడతారు. అంటే ఏంటి, మనం అందరం ఒక్కటే భగవంతుని యొక్క సంతానం అనేటువంటి భావన ఆ ఋషులు ఎంత చక్కగా మన మానసికమైన స్థితులకు అనుగుణంగా చూపించారో ఇలాగా పుత్రపౌత్రులతో ఆరోగ్యంగా విలసిల్లేట్లుగా ధనధాన్య సంపత్తు సమృద్ధి కలిగేట్లుగా ఆ సోదరి గృహంలో భోజనం చేసి ఆ రోజు ఆ అన్నగారు అక్కడ చెల్లెలతో ఉంటాడు, యముడు అలాగ చేశాడు అని దానికి ఒక గాథ కూడా చూపించారు. అలాగనే మార్గశిర శుద్ధ విధియ రోజున శ్రద్ధతో పితృదేవతల్ని ఆరాధించారట. ఇలాగ చేస్తే ఆ రోజున బాలచంద్రుణ్ణి, అంటే 2వ రోజు కదా అమావాస్య తర్వాత అప్పుడే ఉదయించే ఆ చంద్రుడిని, చంద్ర సహోదరి ఆ లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది కదా, ఆమెతో పాటే లక్ష్మి కూడా ఉదయించింది కదా అని, అందుకని ఆ లక్ష్మీ సోదరుడుగా ఆ చంద్రుడు చంద్ర భగవానుడు, ఆయన కూడా చాలా గొప్ప, ఆయన కూడా ఒక రథం, ఆయన ఒక లోకం, చాలా విస్తృతంగా మనకు వేదవాన్మయంలో కనిపిస్తోంది. చెది ఆహ్లాదే అని, చంద్రుడు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు కదా, ఆనందాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఆయనను కూడా ఆరాధన చేయాలి. ఆ తర్వాత ఇలాగ కొన్ని దానాలు చేయడం, ఇవన్నీ కూడా మాఘశుద్ధ విధియ రోజున సూర్య ఆరాధన చేయమన్నారు. ఎర్రని పుష్పాలతో పూజించాలి. బంగారు మూర్తిని చేసి ఆరాధించి ఆ దేవతామూర్తిని దానం చేయాలి. అలాగ చేస్తే సూర్యుడిలాగా గొప్ప తేజస్సుతో వీళ్ళు కూడా ప్రకాశిస్తాడని చెప్పారు. ఇక ఫాల్గుణ శుద్ధ విధియ రోజున తెల్లని పుష్పాలతో శివారాధన చేయమన్నారు. ఒక శయ్య మీద తెల్లని పుష్పాలతో ధూపదీపాదులతో ఆ పరమశివారాధన చేసి సాష్టాంగ ప్రణామం చేసి దానం చేయాలి. ఇలాగ శివారాధన చేసిన వాడు ధనధాన్య సమృద్ధితో 100 సంవత్సరాలు ఉంటాడు అని. అలాగనే ఈ విధియ రోజున బ్రహ్మచర్యాది నియమాలతో అన్ని మాసాలలో కూడా ఇలాగ చేయాలి. శృణు నారద వక్ష్యామి తృతీయా వ్రతాని తే యాని సమ్యక్ విధాయాసు నారీ సౌభాగ్యమాప్నుయాత్. మీరు జాగ్రత్తగా చూస్తే ప్రతి తిథికి కూడా ఒక ప్రత్యేక పండుగలు ఉన్నాయి, అది మనం జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. అలాగనే తృతీయ వ్రతం అంటే తదియ, మూడవ తిథి అన్నమాట. ఈ వ్రతాన్ని చేస్తే స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది. చైత్ర శుక్ల తృతీయ ఆ రోజున బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ చివరికి మట్టితో అయినా సరే భర్తతో కూడి గౌడిని ప్రతిమ చేసి ఉపవాసం చేసి వివాహం కానటువంటి కన్యక కానీ వివాహం అయిన తర్వాత వారు కానీ సంతానం పొందాలి అని రకరకాలైనటువంటి ఆలోచనలతో కోర్కెలతో ధనధాన్య సంపత్తు ఉండాలని కోరుకుంటారు. కాబట్టి అలాగా ఉత్తములైనటువంటి వారు
ఇలా ఆచరించి వ్రతాన్ని పూజ చేసి జాగరణ చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల ప్రతిమని గురువుగారికి దానం ఇవ్వాలట. అలాగా ఆ మట్టితో చేసిన దాన్ని జలాశయంలో నిమజ్జనం చేయాలి. ఇది 12 ఏళ్ళు చేస్తే ఈ అభీష్ట సిద్ధి కలుగుతోంది, సౌభాగ్య సిద్ధి కలుగుతోంది. అలాగనే వైశాఖ శుక్ల ద్వితీయ అక్షయ ద్వితీయ అని కూడా ఇది త్రేతాయుగ ఆరంభం, కృతయుగానికి అక్షయ కారణం. ఈ రెండు శుద్ధపక్షంలో బహుళపక్షంలో యుగాదులు ఉన్నాయి. శుక్లపక్షంలో కృతయుగం త్రేతాయుగ ఆరంభం, కృతయుగాది అని పంచాంగాల్లో కూడా రాస్తూ ఉంటారు. ఆ కృతయుగానికి ఇది చాలా విశేషం. కృష్ణపక్షంలో ద్వాపర కలియుగాలు ఆరంభమై, శుక్లపక్షంలో కృత త్రేతాయుగాలు ఆరంభమైనాయి. అవి అందుకనే చక్కగా ఉన్నాయి. భాద్రపద మాసంలో కలియుగ ఆరంభమైందిట. అంటే ఆరంభం, యుగారంభం అంటే ఏంటి? ఏమి గాలి ఏమీ మారదు, సూర్యుడు మారడు, చంద్రుడు మారడు, ఇవేమీ మారవు కదా. మారేదేమిటి? మన బుద్ధులు మారుతాయి. ఈ మార్పు అనేటువంటిది మనలో ఆ వికారాలు ఏవి కలగకుండా ఉండటానికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అందుకని కృతయుగంలో ఉన్న కలి లక్షణాలు ఉంటే ఉపయోగం లేదు. కలి అంటే కలహము, ఇవన్నీ కూడా చేయకూడని పనులు చేయటం అంతా కలి లక్షణం. కలిలో కూడా కృతయుగ లక్షణాలు కలిగి ఉంటే, అంటే వాడి ఆచరణ సరిగ్గా ఉంటే కలియుగమైన కృతయుగమే అవుతోంది వానికి అని కూడా పురాణాలు చెప్పాయి. కాబట్టి ఇక్కడ మనమేం చేస్తామండి? ధర్మాచరణ ఇవి అన్నీ అంతా కూడా కలియుగం కదా, అవి తప్పించుకునే మాట, అది సరైనది కాదు. మనం ధర్మాచరణకు ప్రాధాన్యత ఇచ్చి ధర్మ కర్మాచరణ ద్వారా మంచి లక్షణాలు కలిగి ఉంటే ఏ యుగమైనా ఎప్పుడైనా వాడికి ఉత్తమమైన స్థితి కలుగుతోంది. అంతేగాని ఈనాటికి కూడా యోగులు ఉన్నారు, మంచి జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు, మంచి భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. వారిలో మనం ఉండాలని కోరుకోవాలి. అంతేగాని వ్యర్థమైనటువంటి స్థితిలో ఉన్నవారిని కాదు మనం ఆదర్శంగా తీసుకోవాల్సి. ఇలాగా వైశాఖ శుద్ధ విధియ రోజున ఆ శ్రీమన్నారాయణుణ్ణి ధూప దీప చందనాదులతో అర్చించాలి. గంగా స్నానం విశేషం అన్నారు. ఇలాగా అటుకులను పెట్టాలి. తప్పు భక్తి కలిగి ఆ విష్ణు భక్తితో దేవతలందరికీ నమస్కారం చేసిన వాడు విష్ణులోకాన్ని పొందుతాడు. అలాగనే జ్యేష్ఠ శుద్ధ తృతీయ రోజున రంభావ్రతం చేయాలన్న. భార్య సహితులుగా చక్కగా గురువుగారిని పూజించి సౌభాగ్యాన్ని కోరే స్త్రీ గంధ పుష్ప వస్త్రాదులతో విప్రోత్తముని పూజించాలి, రంభావ్రతం చెయ్యాలి అని అన్నారు. ధన సంతాన సద్బుద్ధిని, ధర్మం మీద ఆసక్తిని కలిగిస్తుంది. రంభావ్రతం అంటే అరటి చెట్టు మొదట్లో ఆ పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులను చేర్చి పూజించాలి అనేటువంటి. అలాగనే ఈ ఆషాఢ శుద్ధ తృతీయ రోజున లక్ష్మీనారాయణుల్ని పూజించాలి. అది కూడా ఇలాగనే దాన ధర్మాలు చేయాలి. అలాగనే శ్రావణ శుద్ధ తృతీయ రోజున స్వర్ణ గౌరీ వ్రతం చేయమన్నారు. సంతానాన్ని, ధనాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తోంది, ఇవి ఇవ్వమని కోరాలట. ఇలాగ ప్రార్థించి పార్వతిని వ్రత సంపూర్తి కోసం వాయనం ఇవ్వాలి అన్నారు. అందుకనే అన్ని వ్రతాలు మనకు ఉన్నాయి. 16 సంవత్సరాలు ఇలాగ భవానీ వ్రతాన్ని ఆచరిస్తే విశేషము అని కూడా చూపించారు. అలాగే దానికి సంబంధించినవన్నీ కూడా ఈ పురాణాల్లో చెప్పారు, అవే ధర్మశాస్త్రాలకు వచ్చాయి. అలాగని ఇంకా ఈ వ్రతాలు ప్రతి మాసంలో ఏ పుష్య శుక్లంలో తదియ రోజున ఎలాగ చెయ్యాలి ఇవి కూడా చెప్పారు. అలాగనే శృణు విప్ర ప్రవక్ష్యామి చతుర్థ్యాస్తే వ్రతాన్యహం. ఇక చవితి చతుర్థి అని అంటారు. ఈ చతుర్థి వ్రతం స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా చైత్ర శుద్ధ చతుర్థి రోజున వాసుదేవ స్వరూపి అయిన గణపతిని ఆరాధించాలట, విష్ణులోకాన్ని పొందుతారన్నారు. వైశాఖ శుద్ధ చతుర్థి రోజున
సంకర్షణ రూపి అయిన గణపతిని ప్రార్థించి ఆరాధన చేస్తే సంకర్షణ లోకం చేరుతారన్న. జ్యేష్ఠ శుక్ల చతుర్థి రోజున ప్రద్యుమ్న రూపిని ఆరాధించాలి. ఆషాఢ చతుర్థి అనిరుద్ధ స్వరూపిణి. ఇలాగ 12 సంవత్సరాలు చతుర్మూర్తి ఆరాధన చేయాలిట. జ్యేష్ఠ చతుర్థి రోజున సతీవ్రతం చేస్తే పార్వతి లోకాన్ని పొందుతారని అన్నారు. ఆషాఢ చతుర్థి రోజున ఆ రోజు కూడా రథంతర కల్పం ప్రారంభమైన రోజున ఆ రోజున కూడా భగవద్ ఆరాధన చేయాలి. శ్రావణ చతుర్థి రోజున చంద్రోదయ సమయంలో అర్ఘ్యప్రదానం చేయాలి అని మామూలుగా మనకు తెలుసు కదా. భాద్రపద చతుర్థి, వినాయక గణేశ చతుర్థి అని ఇవి. అందుకని చతుర్థి అంతా కూడా ఇలాగనే చెప్పారు. అన్నిటినీ కూడా ఆ మహావిష్ణువే ఈ రూపంతో ఉండి ఆయా వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాత్మక స్వరూపంగా కనిపిస్తారు అని. అలాగ చేస్తే మార్గశీర్షం ఈ చతుర్థి రోజున ఈ అన్ని మాఘ శుక్ల చవితి రోజున ఏవేవి చేయాలి, గుంఢి వ్రతం అని కూడా చెప్పారు. ఇలాగ చేస్తే వారు ఉత్తమమైనటువంటి బహుళపక్షం శుక్లపక్షం రెండింటిలో కూడా ఇవి చెప్పారు. ఆ తర్వాత పంచమి శృణు విప్ర ప్రవక్ష్యామి పంచమ్యాస్తే వ్రతాన్యహం యాని భక్త్యా సమాస్తాయ సర్వాన్ కామానవాప్నుయాత్. శ్రీ పంచమి అని మనం వింటామే. ఈ పంచములలో చైత్రశుద్ధ పంచమి మత్స్య జయంతి అని అన్నారు. ఈ రోజున మత్స్యావతార ఆ రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి పూజించాలి అని. ఈ పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఆ శ్రీమాతను అర్చించాలి. మహాలక్ష్మిని పూజిస్తే ఆ లక్ష్మి ఎప్పటికీ విడిచిపెట్టదు అని. అలాగని పృథ్వీ వ్రతం, చాంద్ర వ్రతం, హయగ్రీవ వ్రతం ఇవన్నీ కూడా ఈ పంచమినే వస్తాయి. వైశాఖ శుద్ధ పంచమి రోజున ఆదిశేషుణ్ణి ఆరాధించాలన్న. జ్యేష్ఠ శుద్ధ పంచమి పితృదేవతారాధన చేయమన్నారు. అలాగే ఎలాగ చేయాలనేటువంటివి ఆ వ్రత నియమాలు కూడా వీటిల్లో చక్కగా చెప్పడం జరుగుతోంది. ఇలాగా చతుర్థి రోజున ఋషులను దేవతలను కూడా చక్కగా అర్చించాలి. సప్త ఋషులు, ఈ సప్త ఋషులని ఒక దర్భ మీద ఆవాహన చేసి మట్టితో వేదిక చేసి గోమయంతో అలికి సప్త ఋషులను గంధధూప దీపాదులతో అర్చించాలట. భాద్రపద శుద్ధ పంచమి ఋషి పంచమి అని పేరు. మన సనాతన ధర్మానికి ఆర్షధర్మం అని కూడా పేరు. అలాగా ఆ ఋషులని సప్త ఋషులను ఆ రోజున పూజ చేయాలి. భక్తి దీనితో గురువుగారిని పూజించాలి అని. ఇలాగా ఒక్కొక్క కార్తీక శుక్ల పంచమి జయావ్రతం అన్నారు. ఆ రోజున ఏం చేయాలనేటువంటివి కూడా పుష్యశుద్ధ పంచమి రోజున మధుసూదనుని ఆరాధించాలి. ఇలాగ పితృదేవతలని, నాగములను, సర్పాలను కూడా పూజించడం ఇవి మనకు వీటిల్లో మనకు కనిపించేటువంటివి. ఇవన్నీ కూడా మనం పెద్దలు ఆచరించారు. ఈనాటికి కూడా కొన్ని ప్రాంతాలలో గోదావరి కృష్ణా తీరాలలో ఆచరించేవాళ్ళు ఈనాటికి ఉన్నారు. చాలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్రతాలు చాలా ప్రధానంగా ఉంటాయి. ఆ విధంగా మనం కూడా సాధ్యమైనంత వరకు ఆయా వ్రతాచరణ చేస్తూ కోరిక ఉన్నవాడు ఆ కోరిక తీరటానికి ఏ వ్రతాలు చెయ్యాలి అనేటువంటివి కూడా చూపించారు. వాటిని తెలుసుకొని మనమంతా ఆచరించి ఇహపర సుఖాలను పొందేట్టుగా మన ఋషులు చెప్పిన మార్గంలో నడుద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. వెంకటే